నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఇతర రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతవరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ అనుమానిత కేసులేని నమోదు కాలేదని, కానీ ప్రజలు మాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంది. వైద్యారోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్ ట్రీ నిర్వహించి ఆక్సిజన్ పైపుల పనితీరు, పిఎస్ఏ ప్లాంట్లు సదుపాయాలని వినియోగదారులకి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మాక్ ట్రీ నిర్వహించి ఆక్సిజన్ పైపుల పనితీరు, పిఎస్ఏ ప్లాంట్ల సదుపాయాలని వినియోగానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అనుమానిత కేసులు ఏవి నమోదు కాలేదని అన్నారు. వైరస్ తేలికపాటిగా ఉన్నందున ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వైరస్ నిర్ధారణకి 3000 టెస్టింగ్ కిట్లను జర్మనీ నుంచి కొనుగోలు చేయాలని అన్నారు. శానిటైజర్లను కూడా కొనుగోలు చేసి అన్ని ఆసుపత్రులకి పంపాలని, కొనుగోలు జరిగే వరకు రెబావిరిన్ ఔషధాన్ని స్థానికంగా సమకూర్చుకోవాలని సీఎం అధికారులకి ఆదేశించడం జరిగింది. ఓపీ కౌంటర్ల వద్ద శానిటైజర్లు ఉంచాలని, శ్వాసకోశ సమస్యతో వచ్చే కేసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ప్రజలు వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, శిశువులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అవగాహన తేవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనాన్ని మించిన మార్గం లేదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. డిజిటల్ యుగంలో పుస్తకాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విజ్ఞానాన్ని సమకూర్చుకోవటం అనివార్యం, కానీ దాని కారణంగా పుస్తకాలు చదివే అలవాటు మానుకోకూడదని సూచించారు. ఇందిరాగాంధీ ఐజీఎంసీ స్టేడియంలో జరుగుతున్న 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పిబి సిద్ధార్థ కళాశాల నుండి పుస్తక ప్రియుల పాదయాత్రను ఆయన ప్రారంభించడం జరిగింది. తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండు కొనసాగించడానికి కూడా కష్టపడి ఉండాలని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రాత్మక గ్రంథాలయాల ఆధారంగా సాహిత్య పర్యటకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె శ్రీనివాస్, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేష్ కార్తిక్ నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఎంఎస్కో బుక్స్ అధినేత విజయ్ కుమార్, పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు ఏ లక్ష్మయ్య, పుస్తక ప్రియులు, విద్యార్థులు పాల్గొన్నారు. చలపతి ఏ గణపతి రీతిలో నిర్వహిస్తున్నటువంటి ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమం, అందులో పాల్గొంటున్నటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రచయితలు, కవులు అందరూ, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు, శ్రీ విజయ్ కుమార్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ పుస్తక పఠనం అనేటువంటిది విద్యార్థుల్లో ఆ ఆసక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. తొలి నుంచి కూడా ఎంఎస్కో వారు ఆ రకమైనటువంటి ఆలోచనతోటి, దాంతోపాటు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు కలిసి విద్యార్థుల్లో కానీ మామూలుగా ఉండే వ్యక్తుల్లో కానీ ఈ పుస్తక పఠనం అనేటువంటి దాన్ని పెంపొందించాలని, తద్వారా విజ్ఞానాన్ని ఫరడివిల్లేలా చేయాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ఈ ప్రయత్నాన్ని ముందు కొనసాగించే విధంగా, ముఖ్యంగా ఎవరైతే భావితరాల వారు ఉన్నారో పిల్లలు, వారి మనసుల్లో పుస్తక పఠనం గురించి ఒక అనురక్తి కలిగించగలిగితే ఖచ్చితంగా రాబోయే సమాజం అద్భుతమైన రీతిలో ముందుకు వెళుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వాక్ ఏదైతే ఉందో పుస్తక పఠనానికి సంబంధించి ఇది విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తద్వారా ఇది సమాజానికి ఒక సమాజానికి మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని, తద్వారా అందరూ కూడా మళ్ళీ పుస్తకాలు బాగా చదవటం అనేటువంటి దాన్ని మొదలుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, పిల్లల్లో కానీ యువతలో కానీ పుస్తకాలు చదవటం కన్నా కూడా ఈ మొబైల్ యూజింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది. అలాంటి వారికి మీరేం సమాధానం? ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల వల్ల ఈ చైతన్య దీప్తి కలుగుతుంది. ఖచ్చితంగా మనం పుస్తకం చదవడం ద్వారా మాత్రమే వ్యక్తిత్వ వికాసం జరుగుతుందనేటువంటి మాటను నమ్మాలి. ఇవాళ పిల్లల్లో సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే సరైనటువంటి పుస్తకాలని బాగా చదవడం ద్వారా మాత్రం తెలుస్తుంది. చదివితే మనసుకు బాగా వంటపడుతుంది కూడా. ఆ విషయాన్ని 10 కాలాల పాటు మనసులో పెట్టుకుని మంచిగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక పుస్తక పఠనం అనేది పెరగాలి. ఇంకా ఎన్ని టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ వచ్చినా, సాంకేతిక పరంగా ఎన్ని అంశాలు వచ్చినప్పటికీ కూడా పుస్తక పఠనం ఒక్కటే
మనల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దేటువంటి అంశంగా మనం భావించాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 78వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించారు. BIS భవిష్యత్తులో నిర్వహించనున్న కార్యాచరణ ప్రణాళికని ఈ సందర్భంగా మ్యానుఫ్యాక్చర్ కు వివరించడం జరిగిందని BIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ తెలిపారు. గుణదలలోని పార్కు హయత్లో BIS 78వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు BIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి BIS 78 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలను, భవిష్యత్తులో చేపట్టి ఉన్న కార్యక్రమాల వివరాలని వెల్లడించడం జరిగింది. మ్యానుఫ్యాక్చర్స్ తాము తయారు చేసే ఉత్పత్తుల్లో నాణ్యత ఎంత ఉండాలి అనే దానిపై మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ కి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు BIS వాళ్ళు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు 78th ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు మేము ఏం చేస్తామంటే లార్జ్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేసి ఫర్దర్గా ఈ మన కంట్రీలో స్టాండర్డైజేషన్ గురించి కానీ, కన్ఫార్మిటీ అసెస్మెంట్ కానీ ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అవి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. కేవలం ఇండస్ట్రీసే కాకుండా మేము 4th జనవరి రోజు PVP సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక స్టాండర్డ్స్ కార్నివల్ అని కూడా చేపడం జరిగింది. ఇందులో అనేక స్టాండర్డ్ క్లబ్ స్టూడెంట్స్ అంటే BIS ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో స్టాండర్డ్ క్లబ్స్ ఓపెన్ చేసిందని తెలిసిందే మనకి. ఒక 400 స్టూడెంట్స్ ఫ్రమ్ ది స్టాండర్డ్ క్లబ్స్ పార్టిసిపేట్ చేశారు ఆ ఈవెంట్లో, స్టాండర్డ్స్ కార్నివల్ అని. ఇందులో స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. అనేక ఒక 15 కంపెనీస్ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని అవి ఏ స్టాండర్డ్ ప్రకారంగా తయారు చేశారో డిస్ప్లే చేయడం జరిగింది. దాని ద్వారా మన స్టూడెంట్స్ ఒక ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తున్నారు, దానిలో వెనకాల స్టాండర్డ్స్ని ఎలా ఫాలో చేస్తున్నారు అనేది వాళ్ళకి దానివల్ల తెలియడం జరుగుతుంది. దాంతోపాటు అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈ స్టాండర్డ్ క్లబ్ స్టూడెంట్స్కి PVP సిద్ధార్థ కాలేజ్లో నిర్వహించడం జరిగింది. ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రతి ఏటా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని, కానీ ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ఏ ఒక్క చర్య తీసుకోవటం లేదని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు, విజయవాడ ప్రజలేమైనా అడిగారా అని APSRTC ప్రశ్నించింది. ఎవరి అభిప్రాయాన్ని తీసుకొని స్మార్ట్ మీటర్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అనుమతిస్తున్నారు? సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషనర్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ట్రాఫ్ ఛార్జీలని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఏ కన్వెన్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా CPI రామకృష్ణ మాట్లాడారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15,400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని, ఇప్పుడేమో ఛార్జీలు పెంచమని చెబుతున్నారని అన్నారు. అలాగనే ఛార్జీలు పెంచకుండా ఏ రకంగా ఆదానితో ఒప్పందం కుదుర్చుకున్నారు? ఇవాళ ప్రజలపై భారాలు పడుతుందని చెప్పినా సరే APRC ఖాతరు చేయటం లేదని అన్నారు. ఇవాళ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు మరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మాకు అర్థం కాదు ఏమంటే ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం వారు ఏ ఒక్క చర్య కూడా చేపట్టడం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్న APRCని, ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమైనా అడిగారా, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా, లేదంటే విజయవాడ నగరంలో ఎవరైనా అడిగారా? ఇవాళ ఎవరి అభిప్రాయం మీరు తీసుకొని స్మార్ట్ మీటర్ల పైన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీరు అనుమతిస్తూ ఉన్నారు? దానికి ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో పదే మీరు భారాలు మోపుతా ఉన్నారు. ఈ 5 మాసాల కాలంలోనే ఎన్నికల తరువాత మొదట 6,072 కోట్లు, ఆ తర్వాత 9,412 కోట్లు, దాదాపు 15,400 కోట్ల రూపాయల భారాన్ని మోపారు. మళ్ళీ ఇవాళ మేము ఛార్జీలు పెంచము అంటున్నారు. మీరు ఛార్జీలు పెంచకుండా ఏ రకంగా అదానితో అగ్రిమెంట్ చేసుకొని ఇవాళ ప్రజలపైన భారం పడుతుందని అందరూ చెప్పినా సరే ఏమాత్రం కూడా APRC ఖాతరు చేయలేదు. మరి నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కన్జ్యూమర్ వైపు ఉన్నారా, కరప్ట్ పర్సన్ వైపు ఉన్నారా? మీరు చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. 2021లో సోలార్ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో ఆ రోజు గుజరాత్ ప్రభుత్వం NTPCతో ₹1.99 కొంటే ఇక్కడ ₹2.49 కొన్నారు. క్లియర్గా ప్రతి యూనిట్ పైన 50 పైసలు అదనంగా పడతా ఉంది. పైగా సోలార్ ఇక్కడ ఉత్పత్తి చేయకుండా రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల పన్నులు వస్తాయి. అదేవిధంగా 14,000 మందికి అక్కడ ఉద్యోగాలు వస్తాయి.
30 ఏళ్ల పాటు అక్కడ ఉన్న రైతులందరికీ కూడా వాళ్ళకి మేలు జరుగుతుంది. లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి ఎవరి కోసం మీరు అగ్రిమెంట్ చేసుకున్నారో చెప్పమంటే ఇంతవరకు చెప్పలే. పైగా 25 సంవత్సరాల పాటు దాదాపు 1,10,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మీరు మోపుతా ఉన్నారు. ఇంత తప్పుడు అగ్రిమెంట్ జరిగితే సెకీ దగ్గర ఇవాళ ఏపీ అర్షమని పెంచబోమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, ద్రోహం చేసింది. గత ప్రభుత్వంలో బాధుడు అన్నారు, ఆ బాధుడినే ఇంకా స్పీడ్గా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. 6 నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మొత్తాన్ని అదానీకి కట్టబెడతా ఉన్నారు. అటు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎవరిచ్చారు ఈ హక్కు? 1,10,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలలో సోలార్ విద్యుత్ భారం వేసేటువంటి ఒప్పందాన్ని గత ప్రభుత్వం చేసుకుంటే ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అవినీతి ఒప్పందం అని కోర్టులో కేసు వేశారు. మరి ఆ అవినీతి ఒప్పందం కాదని ఇప్పుడు గత ప్రభుత్వం నీతివంతంగా చేసిందని చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికెట్ ఇస్తారా? లేదు, రద్దు చేస్తారా? రద్దు చేయకుండా మోడీ అదానీ కోసం 1,10,000 కోట్ల రూపాయల సోలార్ భారాన్ని జనం ఊరుకోరు. మీరందరూ ఒక్క మాటతో కుమ్మక్కైపోయారు. అటు మోడీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ అందరూ అదానీతో కుమ్మక్కైపోయారు. మేము జనం తరఫున పోరాడుతున్నాం. పైపెచ్చు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని గతంలో తెలుగుదేశం నాయకులు పిలిపించారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు అంటే అదానీ మేలు కోసం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెడతారా? పగలొక రేటు, రాత్రి ఒక రేటు నిర్ణయించడానికి ఈ స్మార్ట్ మీటర్లు. తన వికలాంగుడైన కుమారుణ్ణి కోడలు, ఆమె ప్రియుడు కలిసి హతమార్చారని సత్యనారాయణపురం పోలీసుల సహకారంతో కేసును తప్పుదోవ పట్టించారని ఒక మహిళ ఆరోపించింది. తన కోడలు, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీస్ కమిషనర్ని కోరింది. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ లో నిదానపు సాయి కుమార్ భార్య శ్యామలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. సాయి కుమార్ రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే నవంబర్ 17 సాయి కుమార్ ఊపిరాడక మృతి చెందాడని ఆయన భార్య శ్యామల సాయి కుమార్ అమ్మ అక్కకు సమాచారం ఇచ్చింది. కుమారుడు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ సాయి కుమార్ తల్లి నిదానపు వసుంధర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన కోడలు, ఆమె ప్రియుడి సౌలం స్కైలాబ్ ను పోలీసులు ఏ విధమైన విచారణ చేయకుండానే వదిలివేశారని, ఫోన్లు కూడా ఆమెకు ఇచ్చారని తల్లి ఆరోపించింది. ఆ ఫోన్లో కాల్ రికార్డింగ్స్, వీడియోలు ఉన్నాయని, ఆ ఫోన్ నిందితురాలికి ఏ విధంగా ఇస్తారని సాయి కుమార్ తల్లి ప్రశ్నించింది. నవంబర్ నెలలో 17వ తారీఖున మా అబ్బాయి పేరు సాయి కుమార్ అండి, నిదానపు సాయి కుమార్. వాళ్ళ భార్య పేరు నిదానపు శ్యామల. అయితే మా అబ్బాయి రైల్వేలో చేస్తాడండి జాబు. 17వ తారీఖున చనిపోయాడని మాకు కబురు వచ్చిందండి. మా అమ్మాయికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి 2:30కి ఊపిరాడతలేదని చెప్పని మా మనవరాలు చెప్పిందండి. తర్వాత మాకు 5కి మళ్ళీ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి చచ్చిపోయాడని చెప్పని కూడా తెలియదు. మేము బయలుదేరి వచ్చేస్తున్నామండి. మా చిన్న అబ్బాయి 6ంటికి వెళ్ళే వారికి చూసేవరకు బెగ తీసుకుని బాబు శవం బెగ తీసుకుని ఉందండి. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము అండి. తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కేసులు అయినాయండి. స్కైలాబ్ అన్న అతనితో ఈ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుందండి. ఆ అబ్బాయి విషయంలో గొడవలు అయ్యి కాపురానికి వచ్చి 2 సంవత్సరం ఉందండి. మళ్ళీ అమ్మట వెళ్ళిపోయిందండి. క్వార్టర్స్లో ఉంటారు అతను ఖాళీ చేయించి పంపింగ్లోనే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి కోర్టుకి వేసిందండి. ఏంటండి కోర్టుకి వేసిన కాగితాలు కూడా ఉండేయండి నా దగ్గర. ఆ అబ్బాయి వల్ల ఆ అబ్బాయిను నా వాళ్ళు నాకు చంపేశారు. నా కొడుకుని హింసించి బాధతోటి అవతల వ్యక్తి వచ్చాడమ్మా, అతని వల్ల నాకు ప్రాణభయం ఉంది, ఎవిడెన్స్ ఉంది నా దగ్గర ఏంటి, ప్రాణభయం ఉంది, నన్ను చంపేస్తారని చెప్పానని అన్నాడండి. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఫోన్లు కూడాను తీసుకుని వెళ్ళిపోయిందండి. ఆ అమ్మాయి ఫోన్లు ఇచ్చేశారు. నేను వెళ్తే నన్ను అసలు పట్టించుకోలేదు సార్. పోలీసులు కూడా మామూలుగా
నేను విన్నపం చేసుకున్నాను, పోలీసులు న్యాయం చేస్తారని నేను అనుకున్నాను సార్. ఫోన్లు తీసుకెళ్ళిపోయింది, ఎవిడెన్స్ మొత్తం ఫోన్లోనే ఉండేది సార్. ఎవిడెన్స్ మొత్తం ఆ అమ్మాయి నన్ను కొట్టి ఇంట్లో నుంచి ఎలగొట్టేసింది సార్. కొట్టి ఎలగొట్టేసిన తర్వాత మా అబ్బాయిని చంపేశారు సార్. హింసించి 2:30కి మెలకు రాలేదని చెప్పాను, ఊపిరాడతలేదని అన్నారు. కానీ మాకు ఫోన్ చేయలే. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేశారు సార్. వాళ్ళందరూ వచ్చి ఉన్న తర్వాత మాకు ఎప్పుడుకో ఫోన్ చేశారు. మేము వచ్చేవరకే బిగుసిపోయి ఉన్నాడు పిల్లోడు. అయితే ఆ అమ్మాయిని కనీసం 2 సార్లు కూడా కానీ అడగలేదు, ఎంక్వైరీ చేయలే. ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయకోకుండా మమ్మల్నే కసిరారండి. ఫోన్లు తీసుకెళ్ళిపోయింది ఏంటి, మాకంతా వ్యతిరేకంగా చేస్తుంది. అసలు సాక్ష్యం తారుమారులు చేస్తుందండి. ఆ అమ్మాయి వెనకాల ఎవరు ఉండారో మాకైతే తెలియదు. అయితే క్వార్టర్స్లో ఇంకొక అతను ఉన్నాడని చెప్పని ఎఫ్ఐఆర్ ఫైల్లో ఉంది. అతను ఎవరు అన్నది మాకు ఇంతవరకు అంతుపట్టట్లేదు. ఇంకొక మనిషి అయితే ఉన్నారు, ఎవరు అన్నది నాకు తెలియట్లా. నా కొడుకు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు, జీపీఎఫ్, ఏపీ జిఎల్ఐ తక్షణమే సమస్యల పరిష్కారానికి పనిచేయాల్సిందని ఏపీ ఎన్జీఓ సంఘం నూతన ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి 25,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. నగరంలోని ఏపీ ఎన్జీఓ హోంలో ఏపీ ఎన్జీఓ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో తనంగా 10 బాధ్యతలు స్వీకరించిన ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ సన్మాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగస్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగస్తుల సమస్యల్ని ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా చర్చించి వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో బాధ్యతగా నిర్వర్తిస్తామని చెప్పారు. ప్రతి నెల 300 రూపాయలు ఉద్యోగస్తుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారని, అయినప్పటికీ ఈహెచ్ఎస్ తాము ఇవ్వలేమని గత వైసీపీ ప్రభుత్వం చెప్పడం హేయమైన చర్య అని తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల పెన్షనర్ల సమస్యల్ని పరిష్కారానికి కృషి చేస్తుందనే నమ్మకంతోనే ఉన్నామని తెలియజేశారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి అధ్యక్ష కార్యదర్శులు పెన్షనర్స్ అందరూ కూడా విద్యాసాగర్ జనరల్ సెక్రటరీ 37/12/2024 ఎన్నిక కావడం, నేను అధ్యక్షునిగా మా ఇద్దరిని ఆశీర్వదించడానికి, మమ్మల్ని సన్మానించుకునేదానికి ఈ మీటింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగర్ గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తూ సన్మానిస్తూ వాళ్ళ డిమాండ్లు చెప్పడం జరిగింది. వాళ్ళకు 3 డిమాండ్లు మెయిన్ ఉన్నాయన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకు గతంలో 10% ఉండేదాన్ని 7% గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో 75 వయసు ఉండే సర్వీస్ వాళ్ళకి 15% ఉండేదానికి 12% జరిగింది. దాదాపు అక్కడ 3 ఇక్కడ 3 6% నష్టపోవడం గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో 75% 70 ఇయర్స్కు ఇవ్వడం జరిగింది, 12% 15%. అది గత ప్రభుత్వం తీసేయడం జరిగింది. మరి దాన్ని పునరుద్ధరించాలనే కోరికగా వాళ్ళు కోరడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను నేను, సాగర్ గారు మా ఏపీ ఎన్జీఎస్ పక్షాన ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరిస్తారనే ఆశాభావం మాలో వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా సరిగా మాకు జరగడం లేదు సార్. మేము ముసలివారము, ఎక్కడికి పోలేం. ఫ్రీగా మా కార్డు తీసుకుపోతేనే మాకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ జరిగే విధంగా కావాలన్నారు. అది కంపల్సరీగా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. అవగాహన ఉంది కాబట్టి సీఈఓ గారితో మీటింగ్ పెట్టించి మెడికల్ హెల్త్తో సక్సెస్ చేయించాలనే ఆశాభావం మాకు ఉంది. తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా ఏపీ జేఎస్ పక్షాన ఉందని చూస్తున్నాం. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్తో పాటు హెల్త్ కార్డ్స్తో పాటు కమ్యూటేషన్ అనేది గతంలో 58 సంవత్సరాలకు రిటైర్డ్ అయితే 15 ఏళ్ళకు రికవరీ చేసేవాళ్ళు. ఇప్పుడు 50 నుంచి 62కి వచ్చాం కాబట్టి 4 ఏళ్ళు పెరిగింది కాబట్టి 15 ఏళ్ళు అవసరం లేదు. ఇతర రాష్ట్రాలలో 11 సంవత్సరాల 3 నెలలకే ఏమని చెప్పి కోర్టు ఆర్డర్లు ఇవ్వడం. మనం కూడా ముఖ్యమంత్రి గారిని సార్ ఈ విధంగా జరుగుతుంది, మరి మన రాష్ట్రంలో ఉంటే ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ కోర్టు కండిషన్తో 11 సంవత్సరాల 3 నెలలు ఎవరైతే పెన్షన్స్ రికవరీని ఆపండి కమిటేషన్లో అని చెప్పడం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కోర్టుకు కట్టుబడి ఇస్తామని చెప్పారు కానీ కోర్టులో ఫైనల్ వస్తే దాన్ని బట్టి రికవరీగా ఆథరైజేషన్గా 11 సంవత్సరాల 3 నెలలకే రికవరీ ఆపాలనేది ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటాం. దాంతోపాటు 2 డిఎల్ రావాలా, పెన్షనర్స్గా కాదు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులకు అందరూ కూడా 2 డిఎల్ పెండింగ్ ఉండాలి. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైన సందర్భంగా విద్యాసాగర్ మీద ఉన్న అభిమానంతో, సంఘం మీద ఉన్న దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున తరలి రావటం, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ అటు అన్న శివారెడ్డి గారికి, కొత్తగా నూతన బాధ్యతలు స్వీకరించిన నాకు, పెద్దలందరూ
70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్నవారు కూడా అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందించినందుకు పెన్షనర్స్ అందరికీ, రాష్ట్ర ప్రభుత్వంలోని పెన్షనర్స్ అందరికీ, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర వారికి, కార్యదర్శి ప్రభుదాస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మున్ముందు కూడా అనేక సార్లు పెన్షనర్లు వాళ్ళకు సంబంధించిన విషయాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. 2014-19 సమయంలో 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్కి, 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్కి 10%, 15% వెయిటేజ్ ఇవ్వాలి. వాళ్ళకి మెడికల్గా ఇబ్బందులు ఉన్నాయి, కొనుక్కునే ముందు సామాను కొనుక్కునే పరిస్థితి లేదు, మెడిసిన్స్ అన్నీ కొనుక్కోవాలి, ఇబ్బంది ఉందన్న విషయాన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు 2018లో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10%, తర్వాత వాళ్ళకి 15% అప్పుడు ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది. తర్వాత 2022లో ఏదైతే అప్పుడున్న ప్రభుత్వం 2022లో మొత్తానికి ఎడిషనల్ క్వాంటమ్ మొత్తాన్ని తీసివేయటం అనేది జరిగింది. తర్వాత మేము బీఆర్టీఎస్ ఉద్యమము, మిగిలిన ఉద్యమం, ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత 10%, 15%గా ఉన్న ఎడిషనల్ క్వాంటమ్ని 12%, 7%కి తగ్గించడం జరిగింది. 2017లో మేము ప్రభుత్వం నుంచి సముపార్జించుకున్న ఎడిషనల్ క్వాంటమ్ని పూర్తిగా తీసివేశారు. తర్వాత బీఆర్టీఎస్ ఉద్యమం తర్వాత 7%, 12%కి కుదించి 3% వాళ్ళకి ఉన్న ఎడిషనల్ క్వాంటమ్ తగ్గించారు. తర్వాత ప్రశాంతంగా రియంబర్స్మెంట్ చేసుకునే వాళ్ళకి క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి 300 రూపాయలు, పెన్షనర్స్ దగ్గర నుంచి కూడా సబ్స్క్రిప్షన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.